మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అయితే సార్ రోజు ఉదయం అంటే మార్నింగ్ న్యూస్లో నేను మీ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కొంతమంది మా వ్యూవర్స్ కమెంట్స్ పెడతా ఉంటారు. రెండు కారణాలు. ఒకటేమో కేసీఆరే కావాలని బండి సంజయ్ని తొలగించేలా చేసిందని ఒకటి ప్రచారం, ఇంకోటి కేవలం బీసీ అనే వివక్షతోనే బండి సంజయ్ గారిని తప్పించే ప్రయత్నం చేసిందని. రెండిట్లో మీరు ఏదైనా నమ్ముతున్నారా? బాధపడినట్టు సందర్భాలు ఏమైనా ఉన్నాయా దీని గురించి? భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల కోసం పనిచేసే పార్టీ. ముస్లింలకు వ్యతిరేకం అన్నారు. ఈ దేశంలో అబ్దుల్ కలాం గారిని ఒక మైనార్టీ సమాజానికి సంబంధించిన వ్యక్తిని కూడా రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది. ఒక ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది. ఈ దేశంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ విధానాన్ని అనుసరించలేదు. పేద ప్రజలకు వ్యతిరేకంగా గురించిన పార్టీ కాబట్టి 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ వర్గము ఆ వర్గము కాదు. ఏ వర్గానికి అన్యాయం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఏవైతే అన్యాయానికి గురైనో ఆ వర్గానికి అందుబాటులో ఉండి వాళ్ళకి అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా ఒక బీసీ వ్యక్తి దేశ ప్రధాని అయ్యాడు. ఒక బీసీల కోసం ఆలోచించిందా? ఈ దేశంలో పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నాం. ఇలా డబుల్ బెడ్రూమ్, ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను మేము ఇచ్చినాం. 3 కోట్ల మందికి ఇల్లు కట్టించినాం మనం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకే ఇల్లా, లేకుంటే అగ్రవర్ణంలో పేదలకు ఇల్లు ఇయ్యమా, లేకుంటే ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తులకి ఇయ్యమా, బీసీలకు ఇల్లు ఇయ్యమా? అది కాదు కదా. పేద ప్రజలు మాకు టార్గెట్ పేద ప్రజలకు న్యాయం చేయాలి. నేషనల్ హైవే రోడ్డు వేస్తున్నాం, ఏదో ఒక వర్గానికి సంబంధించిన ప్రజలకే రోడ్డు వేస్తున్నాం, అట్లా కాదు. కాబట్టి ఎక్కడైతే ఇబ్బంది పడుతుందో ఆ ప్రజలకు న్యాయం చేకూర్చాలని చెప్పి అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగం రచించి అణగారిన ప్రజలను ఇలా ఉన్నత స్థాయికి తీసుకురావాలి, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి అయితే మంచి స్ఫూర్తిదాయకమైన ఒక సందేశాన్ని ఇచ్చిండో దానికి అనుగుణంగా ఏ వర్గం ప్రజలైనా ఇబ్బంది పడే ప్రజలను మనము దరి చేర్చుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆలోచన. ఇప్పుడు అగ్రవర్ణాలు అంటారు. వాళ్ళ చిక్కడపల్లి చౌరస్తాలో, నల్లకుంట చౌరస్తాలో, క్రాస్ రోడ్స్లో బ్రాహ్మణ సమాజం ఇలా రోడ్డు మీద లేబర్ అడ్డా లెక్క ఇలా ఉన్నారంటే ఇవాళ పేరుకు ఎవరు? అగ్రవర్ణాలు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ తిండికి లెక్క వాళ్ళ రెడ్డి కులస్తులు ఉన్నారు, పేరుకు అగ్రవర్ణాలు. ఇవాళ గ్రామాల్లో కూలీలాగా బతికే పరిస్థితి వచ్చింది. ఇలా పేరుకు వెలుమలు. కానీ కేసీఆర్ అంటే నేను కేసీఆర్ కుటుంబమే వెలువల. మేము ఇలా కేసీఆర్ పాలనలో ఇలా వెలుమ సామాజిక వర్గానికి సంబంధించి చాలా మంది వెలుమలు బికారిగాలయ్యారు. కాంట్రాక్టులు కూడా కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వెలుమలు మాత్రమే కాంట్రాక్టులు. కానీ కింది స్థాయి వెలుమ సామాజిక వర్గానికి సంబంధించిన చిన్న చిన్న కాంట్రాక్టుల బతుకు బర్బాదైపోయింది. ఇలా వాళ్ళు బిల్స్ వస్తలేవు, వాళ్ళు బిచ్చ బతికైపోయింది ఇవాళ. ఇలా ఇట్లా అనేక మంది అగ్రవర్ణాల్లో కూడా ఇలా వాళ్ళు కడు బీదరికంతో ఇలా అనుభవిస్తున్నారు వాళ్ళు. బట్ అన్ని వర్గాలు సమానంగా చూస్తాం మేము. అంటే బండి సంజయ్ హిందూ ధర్మం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. కాబట్టి ప్రజలు ఈ ఆధార వలన మా మీద చూపట్టే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఇక్కడ ఒక డౌట్ క్లియర్ చేసుకోవాల్సి ఉంది సార్. చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న, మొన్న ప్రతిపక్ష నేతలు కూడా అందరూ మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అన్ని వర్గాలకి సమానం బీజేపీ పార్టీ అన్నారు, ముర్ము గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు, కానీ అదే ముర్ము గారిని అందరినీ పిలిచి అయోధ్య రామ మందిర ప్రతిష్టాపనకు ఎందుకు పిలవలేదు అన్నది ప్రధానంగా ఒక చర్చ మొదలైంది. కొన్ని ఆహ్వానిస్తారు, కొన్ని వాళ్ళకు రాయకపోతే ఇబ్బందులు వస్తాయి, అటువంటి వస్తే రాలేకపోతారు. దాన్ని భూతద్దాలు చూపట్టే ప్రయత్నం చేయరు. మరి అదే ద్రౌపది ముర్ము గారు వీళ్ళ ద్వంద్వ విధానాలు, ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించిన మామూలు మహిళను
రాష్ట్రపతిగా అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఇదే విమర్శించేటువంటి మూర్ఖత్వ ఆలోచనటువంటి మూర్ఖులు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కమ్యూనిస్టులు కలిసి ఓడగొట్టే ప్రయత్నం ఎందుకు చేసినాయి? ఇలా వారిని గౌరవించి సమున్నత స్థానం ఇచ్చి గౌరవ రాష్ట్రపతి హోదాలో చైర్లో కూర్చోబెట్టిన ఎవరు? నరేంద్ర మోడీ గారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తురాల్ని అవమానించేటువంటి ఆలోచన, మూర్ఖత్వం ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. అక్కడ రాజకీయ ఇబ్బందులు, లీగల్ ఇబ్బందులు వచ్చినప్పుడు వారు రాలేకపోతారు, ఇప్పుడు సొంత ఇబ్బందులు వచ్చినప్పుడు రాలేకపోతారు. దాన్ని వేరే రకంగా చూపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించారు. ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది ఇవాళ 500 సంవత్సరాల నుంచి ఈ దేశంలోని ప్రపంచంలో హిందూ సమాజం ఎదుర్కొస్తున్నటువంటి అద్భుత సన్నివేశాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వం చూపెట్టింది. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు, బీఆర్ఎస్ పార్టీలు అనుకుంటారు ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మించడం అంటే ఆషామాషి విషయం కాదండి. దాని వెనుక అనేక మంది భారతీయ జనతా పార్టీ, హిందూ భావజాలం నుండి బజరంగ దళ్ కానీ, మా హిందూ వాహిని కానీ, విశ్వ హిందూ పరిషత్, అనేక విద్యార్థి పరిషత్ కానీ, ఇట్లా అనేక సంస్థల, మా పరివార సంస్థల సంబంధించిన కార్యకర్తల బలిదానం ఉంది. ఇవాళ ఆ రోజు కరసేవ జరుగుతున్నప్పుడు, అంతకంటే ముందు కూడా, కరసేవ జరిగినప్పుడు కంటే ముందు కూడా అనేక మంది కరసేవకులు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి కానీ దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కరసేవ పోయినప్పుడు మూర్ఖత్వం ములాయం సింగ్ జరిపిన కాల్పుల్లో వేల మంది బలిదానం అయిపోయారు. సరయూ నదిలో ఒక 3-4 నెలల పాటు పుట్టలు శవాలు వెళ్ళినాయి, కరసేవకుల శవాలు. మరి ఏ రోజన్నా మరి ఈ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టో, ఇతర పార్టీ కార్యకర్తలు పోయి అయోధ్యలో రామ మందిరం కోసం బలిదానం చేసారా? త్యాగాలు చేసారా? త్యాగాలు చేసింది మేము. ఇలా త్యాగాలు చేసినటువంటి పార్టీ, త్యాగాలు చేసినటువంటి కరసేవకులము అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలని కోరుకున్నాము. మమ్మల్ని ఆశీర్వదించి పంపింది ఎవరు? హిందూ సమాజం. హిందూ సమాజం మమ్మల్ని ఆశీర్వదించి ఆరతులు ఇచ్చి పోండి, మీరు అయోధ్యలో తాడోపోయిన తెలుసుకోండి, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలి, రాముడు జన్మిస్తున్న స్థలంలో ఎందుకు రామ మందిర నిర్మాణం జరగద్దు, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలను అడ్డగించండి, మీరు త్యాగాన్ని సిద్ధమై పోండి, రామ మందిరం నిర్మించే తిరిగి రండి అని చెప్పి గ్రామాల వారిగా హిందూ సమాజం మాకు ఆశీర్వాదాలు అందజేసి ఒక లక్ష్యం కోసం పంపించింది. బలిదానమే మా కార్యకర్తలు. సార్, ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ప్రధాన ఎజెండా రామ మందిరం వల్లే ఓట్లు వస్తాయి బీజేపీకి అని అనుకుంటున్నారా? మేము ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అరే మా చిరకాల కళను నరేంద్ర మోడీ గారు తీర్చారు. మేము ఎప్పుడు అనుకోలే. చాలా సందర్భాలు చెప్పుకున్నారు, అయోధ్యలో రాముడు పుట్టిండట అని చెప్పుకునే వాళ్ళం. కానీ అయోధ్యలో రాముడు జన్మించిన స్థలంలో ఒక రామ మందిరం నిర్మించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని, అద్భుత సన్నివేశాన్ని మేము కళ్ళారా చూస్తాము, నరేంద్ర మోడీ గారు చూపడతాను ఎప్పుడు అనుకోలే. మా జీవితం ధన్యమైంది. అటువంటి మహానుభావానికి, అటువంటి పార్టీకి మేము ఎట్టి బస్సులో ఓటేస్తాము. ఇవాళ మళ్ళీ అక్కడ నరేంద్ర మోడీ గారికి ఓటేయకుంటే, భారతీయ జనతా పార్టీకి అధికారం రాకుంటే మళ్ళీ రామ మందిరానికి ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బాబ్రీ మసీదుకు సపోర్ట్ చేస్తుంది తప్ప రామ మందిరానికి సపోర్ట్ చేస్తలేదు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని పార్టీలను పిలిచినాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోలేకపోయింది? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారం రాదు, వస్తే రామ మందిరాన్ని కాపాడుతాం అని అగ్రిమెంట్ ఇవ్వగలుగుతుందా? ఆ ధైర్యం ఉందా? కాబట్టి మేము రామ మందిరం నిర్మించడం నరేంద్ర మోడీ గారికి ఓటే అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినాము, వాళ్ళ ఆర్థిక ప్రగతిలో కూడా 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇలా 5వ స్థానానికి వచ్చింది. లాక్డౌన్ విధించినటువంటి అనేక దేశాలు ఇలా అతలకుతలమైపోయినాయి, ఆర్థికంగా పూర్తిగా నాశనం అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆర్థిక ప్రగతిలో 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ 5వ స్థానం తీసుకొచ్చిండు. మళ్ళీ అవకాశం ఇవ్వండి, 3వ స్థానం తీసుకొస్తా, 2047 వరకు నెంబర్ 1 స్థానం తీసుకొస్తా, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో నేను పనిచేస్తున్నా అని చెప్పి 24 అవర్స్ ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశాన్ని రక్షించడం కోసం పనిచేసినటువంటి ఒక నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి చేయండి అని ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. ఇవాళ గ్రామాల వారిగా ఎన్ని నిధులు ఇచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధికి ఇచ్చినాం, సహకరించినాం. కాబట్టి అభివృద్ధి ప్లస్ దేశం గురించి ఇవాళ ప్రజలకు వివరిస్తూ మేము ఓట్లను రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము 370 ఆర్టికల్ రద్దు చేస్తాం, చేసినాం. అయోధ్యలో రామ మందిరం నిర్మించినాం.
త్రిబుల్ తలాక్ రద్దు చేసినాం కానీ ఇవన్నీ ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే కాంగ్రెస్ 6 గ్యారంటీల మీద ప్రజలకు విశ్వాసం లేదు. ఈ దేశానికి ఏకైక గ్యారంటీ మోడీ, నరేంద్ర మోడీ మాకు గ్యారంటీ. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో ఎన్ని స్థానాలు బీజేపీ గెలుస్తారు నమ్మకం? 17కు ఇప్పుడు మీరు మీరే చెప్పారు. ఇప్పుడు వాతావరణం చూస్తుంటే ఎవరు ఊహించిన విధంగా 17 స్థానాలు మేము గెలవబోతున్నాం. పక్క అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్? ఇక్కడ బీఆర్ఎస్ 3-4 స్థానాలన్నా గెలుస్తాయని నమ్మకం. బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానం, బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానం. పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి. ఇది ప్రజలందరూ కూడా ఈ మోడీ ఎన్నికలను ప్రజలు చూస్తున్నారు, దేశానికి సంబంధించిన ఎన్నికలను చూస్తున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని తిరిగి చేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రధానిగా ఎవరు చేయాలని చెప్పి చెప్పలేకపోతున్నది. కాబట్టి ప్రధానమంత్రిగా ఎవరు చేయాలని చెప్పలేకపోతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు ఇవి. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు చెప్పలేకపోతున్నారు. రాహుల్ గాంధీ గారి పేరు కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు, మరి ప్రధానమంత్రి అభ్యర్థులు చెప్పలేకపోతున్నారు. ప్రధానమంత్రి ఎవరు చేయాలో కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతున్నది. కాబట్టి ఎవరు కొట్టాలి? మేము భారతీయ జనతా క్లియర్గా క్లారిటీ ఇస్తున్నది, మోడీ గారు ప్రధానమంత్రి అని. కాబట్టి పార్టీ కొట్టేస్తాం.